వెల్కమ్ టు లెజెండ్ క్లాసెస్. సో మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి సిలబస్కు సంబంధించి ఆల్రెడీ మనం గత క్లాస్లో చూసినాం. సో దాంట్లో ఉన్నటువంటి ఒక భాగం ఏదైతే థర్డ్ టాపిక్ ఉందో స్టాటిస్టిక్స్ అని ఇవ్వడం జరిగింది. స్టాటిస్టిక్స్ కూడా మనం ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఫాలో అవ్వాల్సిన అవకాశం ఉంది. సో మరి స్టాటిస్టిక్స్ అనేది మనం లోయర్ క్లాస్ నుంచి మన అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి లోయర్ క్లాస్ నుంచి మనం డిస్కస్ చేసినట్టయితే ఫస్ట్లో డేటా హ్యాండ్లింగ్ అనే టాపిక్ నేమ్ మీద మనకి రన్ అవుతూ ఉంటుంది. అది 8th, 9th, 10th క్లాస్లో వచ్చేటప్పటికి ఫుల్ నేమ్గా స్టాటిస్టిక్స్గా రన్ అవుతుంది. సో కాబట్టి ఆ డేటా హ్యాండ్లింగ్ అనేది మనకి రన్ అయ్యే సందర్భాన్ని కలెక్షన్ అండ్ టాబులేషన్ ఆఫ్ స్టాటిస్టిక్సల్ డేటా అని ఇవ్వడం జరిగిందనమాట. సో ఏదైతే డేటా హ్యాండ్లింగ్ అనే సందర్భం ఉందో అంటే ఒక సమాచారాన్ని ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ కలెక్షన్ అండ్ టాబులేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా అంటే ఆ లైన్ యొక్క మీనింగ్ ఏంటంటే మనం ఒక సమాచారాన్ని సేకరించి ఒక పట్టిక రూపంలో తెలియజేసేటువంటి సందర్భాన్ని కలెక్షన్ అండ్ టాబులేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా. సో ఇది ముఖ్యంగా అంటే ఇక్కడ ముఖ్యంగా ఇటువంటి ఈ సందర్భంలో క్వశ్చన్స్ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. బేసిక్ క్వశ్చన్స్ మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా స్టాండర్డ్ క్వశ్చన్ ఈ ఫస్ట్ పాయింట్ మీద ఇవ్వడం జరగదండి. డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది, చదువుకొని గుర్తుపెట్టుకొని ఆన్సర్ చెప్పే కాన్సెప్టే ఈ స్టాటిస్టికల్ డేటా అనే ఫస్ట్ పాయింట్ మీద ఉంటుంది. సెకండ్ పాయింట్ మీద మనం క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అన్నాడు. గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఏమేమి ఇచ్చిండు, ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్, నెక్స్ట్ హిస్టోగ్రామ్స్, బార్ చార్ట్స్, పై చార్ట్స్, ఈటీసీ. అంటే ఇందులోనే మనం ట్యాబులేషన్ అనే టాపిక్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ట్యాబులేషన్తో పాటు మనం ఈ మిక్స్డ్ అంటే మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లోనే డిస్కస్ చేసినాం. దీన్నే మనకి తెలిసినటువంటి సిలబస్లో చెప్పాలి అంటే మనం ఆల్రెడీ రీజనింగ్ దగ్గరనే మనం ఒక సిలబస్ పార్ట్ నేర్చుకుంటాం. ఏంటి సార్ ఆ సిలబస్ పార్ట్ అంటే డాటా సఫిషియన్సీ. ఈ డాటా సఫిషియన్సీలో మనం 4 భాగాల గురించి నేర్చుకుంటాం. ద ఫస్ట్ వన్ వచ్చేసి పై చార్ట్స్, వృత్తరేఖా చిత్రాలు అంటాం దీన్ని తెలుగులో. రెండోది ట్యాబులేషన్, పట్టిక చిత్రాలు అని అంటాం తెలుగులో. మూడోది బార్ గ్రాఫ్, దిమ్మె చిత్రాలు. నాలుగోది లైన్ గ్రాఫ్, రేఖీయ చిత్రాలు అంటాం తెలుగులో. అంటే ఇక్కడ ఎక్స్ట్రా మనం ఏం నేర్చుకుంటాము అనేది కొన్ని బేసిక్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ ఈ సెకండ్ పాయింట్ మీద కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ బేసిక్ క్వశ్చన్స్తో పాటు ఈ 4 వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని నేర్చుకుంటాం. అంటే ఇండివిజువల్గా ఆల్రెడీ మీరు ఈ పై చార్ట్ గురించి, ట్యాబులేషన్ గురించి, బార్ గ్రాఫ్ గురించి, లైన్ గ్రాఫ్ గురించి మీరు ఇంతకు ముందు నేర్చుకున్నటువంటి రీజనింగ్ ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ వాట్ ఎవర్ ఇంకా ఆ స్టాండర్డ్ ఎగ్జామ్స్ కోసం, గవర్నమెంట్ జాబ్స్ కోసం, ఆ సెంట్రల్ స్టేట్ ఏ గవర్నమెంట్ జాబ్ కోసం ఫాలో అయిన ఖచ్చితంగా రీజనింగ్ అనే సందర్భంలో ఈ టాపిక్ నేర్చుకొని ఉంటారు ఆల్రెడీ. ఆ టాపిక్ సందర్భమే ఈ బి అనేది. అది కాకుండా ఇక్కడ కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్ ఈజ్ నథింగ్ బట్ మనకి తెలిసినటువంటి లైన్ గ్రాఫ్ అనమాట. ఈ ఫ్రీక్వెన్సీ పాలిగాన్సే లైన్ గ్రాఫ్స్ కింద మనం డిస్కస్ చేస్తాం. హిస్టోగ్రామ్స్ అండ్ బార్ చార్ట్స్. ఇక్కడ హిస్టోగ్రామ్స్ అని ఉంటుందండి. హిస్టోగ్రామ్స్ అంటే మనకు ఈ విధంగా ఒక ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఇస్తాడు. ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఇచ్చేసి వీటి మీద కొన్ని దీర్ఘచతురస్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా దీర్ఘచతురస్రాలను ఏర్పాటు చేసి ఒక డైరెక్ట్ క్వశ్చనే హిస్టోగ్రామ్స్ నుంచి కూడా డైరెక్ట్ క్వశ్చన్ అడగడం జరిగిందండి. సో దాంట్లో కొన్ని కాన్సెప్ట్ నేర్చుకోవాల్సి ఉంటుంది. లైక్ దిస్, ఈ విధంగా ఉండేటువంటి డయాగ్రామ్స్నే మనం హిస్టోగ్రామ్స్ అంటాం. హిస్టోగ్రామ్స్ యందు దీర్ఘచతురస్రాలను ఉపయోగిస్తాం. దీర్ఘచతురస్రాల మధ్య ఏదైతే గ్యాప్ ఉంటుందో భేదం అంటే ఒక దీర్ఘచతురస్రానికి మరొక దీర్ఘచతురస్రానికి మధ్య గ్యాప్ సమానంగా యూజ్ చేయాలని ఉంటుంది. ఇక్కడ దీర్ఘచతురస్రంలో ఉపయోగించేటువంటి దీర్ఘచతురస్రం యొక్క వెడల్పులు సమానంగా ఉంటుంది అంటారు. ఈ సమాచారాన్ని తెలుసుకోవడాన్ని మనం హిస్టోగ్రామ్స్ అని చెప్పేసి అంటాం. ఒక స్టాండర్డ్ క్వశ్చన్ అది కూడా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బార్ చార్ట్స్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి దిమ్మె చిత్రాన్ని. హిస్టోగ్రామ్స్ కి బార్ చార్ట్స్ కి ఉన్నటువంటి చిన్న వేరియేషన్ ఉంటుంది ఒకటి. రెండు ఒకే విధంగా కనిపిస్తాయి మీకు. చూడండి ఒక్కసారి. దీన్ని మనం బార్ గ్రాఫ్స్ అంటాం, వీటిని మనం బార్ గ్రాఫ్స్ అంటాం. దీంట్లో ఉన్నటువంటి వేరియేషన్ మీరు ఒకసారి చూసినట్టయితే ఇక్కడ ఒక దీర్ఘచతురస్రానికి మరొక దీర్ఘచతురస్రం మధ్య సమానమైన గ్యాపుల్ని యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ బార్ గ్రాఫ్స్ అనే సందర్భంలో ఒక దీర్ఘచతురస్రానికి మరొక దీర్ఘచతురస్రం మధ్య ఎటువంటి గ్యాప్ ఉండదన్నమాట. ఈ సందర్భాన్ని 2 డయాగ్రామ్స్ మధ్య యూజ్ చేసే సందర్భం అని ఒక స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ స్టాండర్డ్ క్వశ్చన్స్తో పాటు మీరు ఎక్స్ట్రా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఆల్రెడీ రీజనింగ్లో నేర్చుకున్నటువంటి ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటాం అనమాట. ఇదే ఈ సెకండ్ పాయింట్ను డిస్కస్ చేసేటువంటి విధానం. సో రైట్, ఇక థర్డ్ పాయింట్కి వచ్చేసరికి ఇది ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ థర్డ్ పాయింట్. ఈ థర్డ్ పాయింట్ ఏమడిగినంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని మెన్షన్ చేసిండ. జస్ట్
మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని మెన్షన్ చేసిండు. ఈ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో మనం 3 అంశాలు నేర్చుకుంటాం. ఫస్ట్ది ఏంటంటే మీన్ లేదా అర్థమెటిక్ మీన్. దీన్ని ఏమంటాం మనం తెలుగులో అంటే అంకగణిత సగటు లేదా సింపుల్గా సగటు అని కూడా అనొచ్చు దీన్నే. రెండోది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మీడియన్ మధ్యగతం. మూడోది ఏంటంటే సెంట్రల్ టెండెన్సీ అని వీటిని అంటాం మధ్యగతం. మూడోది బాహుళకం. వీటి గురించి ముఖ్యంగా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ మూడింటి మనం సెంట్రల్ టెండెన్సీ అని అంటాం. సో ఈ అంకగణిత సగటు, మధ్యగతము, బాహుళకము వీటికి సంబంధించినటువంటి సమాచారం మనం 10th క్లాస్ SSC స్టాండర్డ్లో అన్నాడు కాబట్టి 2 రకాలుగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏంటిరా 2 రకాలు? విచలన పద్ధతి, అవిచలన పద్ధతి అని 2 ఉంటాయి ఇక్కడ మనకి. విచలన పద్ధతి అంటే ఏంటి, అవిచలన పద్ధతి అంటే ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్టయితే, సో వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఇండివిజువల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30, 40ల సగటు ఎంత అని క్వశ్చన్ అడుగుతారు. ఒకటి సగటు ఎంత అని సందర్భంలో అడిగినప్పుడు సో దీని క్వశ్చన్ ఏంటంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అని చెప్తాం మనం. జనరల్గా సగటు అనే టాపిక్ మీకు ఇంతకుముందు నేను అర్థమెటిక్ అనే టాపిక్ లిస్ట్ రాసినప్పుడు 19 టాపిక్లు నేములు రాశా. మనం ఫస్ట్ టాపిక్లో లాస్ట్ క్లాస్లో అర్థమెటిక్ అనే సందర్భంలో 19 టాపిక్లు చెప్పినాం. వైశాల్యాలు, గణపరిమాణాలు అనేది సిలబస్లో లేదు కాబట్టి అది లేస్తే 20 టాపిక్లు రావాలి. ఆ 20 టాపిక్లో నేను ఇందాక మిస్ అయిన టాపిక్ ఏంటంటే సగటు అనే టాపిక్. ఆ సగటు అనే టాపిక్ ఇక్కడ ఈ స్టాటిస్టిక్స్ అనే సందర్భంలో కవర్ చేయడం జరిగింది అనమాట. అంటే ఓవరాల్గా మీరు నేర్చుకునే అర్థమెటిక్ మొత్తం కూడా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సిలబస్లో ఉంది. ఇదిగో అంకగణిత సగటు అన్న ఒకటేనండి. అంటే ఆ సగటు టాపిక్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇంపార్టెన్స్ అనేది ఆ సగటు టాపిక్లోని క్వశ్చన్లే ఇవి. అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అనే కాన్సెప్ట్ యూజ్ చేయడం అనమాట. తర్వాత మధ్యగతము అనే కాన్సెప్ట్ చూస్తే ఇలా ఇస్తాడు కొన్ని క్వశ్చన్లు. 10, 20, 30, 40, 50 ఇలా మధ్యగతం ఎంత అని క్వశ్చన్ అడుగుతాడు. మధ్యగతం ఎంత అంటే ఇలా విధంగా మధ్యగతము అంటే మధ్యలో ఉండే నెంబర్ మధ్యగతం అని చెప్పడమే అనమాట కాన్సెప్ట్ సింపుల్గా. ఒకవేళ నా 6 నెంబర్లు ఇస్తే ఇప్పుడు ఎన్ని నెంబర్లు ఇచ్చిన 1 2 3 4 5 మధ్యలో ఉండేది మధ్యగతం. ఒకవేళ 6 నెంబర్లు ఇస్తే మధ్యగతం ఏమవుతుంది? ఇప్పుడు మధ్యలో ఉండదు కదా ఒక నెంబరు. 2 3 4 5 6 నెంబర్లు ఉన్నాయి. మధ్యలో ఇప్పుడు 2 నెంబర్లు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఒకటి మిడిల్లో ఉండడానికి ఛాన్స్ లేదు. సో ఇలా మధ్యలో 2 సంఖ్యలు ఉంటాయి కాబట్టి ఈ రెండింటి యొక్క యావరేజ్ అనేది మధ్యగతం అవుతుంది. ఇది మధ్యగతానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. సింపుల్ ఇంతేనండి. దీనికి సంబంధించి కొంచెం కాన్సెప్ట్ ఉంటుంది, ఓ ఫార్ములా వేరియేషన్ ఉంటుంది. ఆ ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఒకవేళ ఎందుకంటే ఎగ్జామ్లో డైరెక్ట్గా ఫార్ములా అనే బిట్ అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఆ ఫార్ములాస్ అవసరమా సార్ అంటే అఫ్కోర్స్ అవసరం లేదు. కాబట్టి ఇలా చెప్పేయచ్చు డైరెక్ట్. నెక్స్ట్ బాహుళకం, మోర్ ఫ్రీక్వెంట్. అంటే ఇచ్చినటువంటి ఒక దత్తాంశం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇస్తాడు 2, 2, 4, 3, 2, 8, 9, 10, 7 అని ఇలా ఇస్తాడు. దీని యొక్క బాహుళకం ఎంత అని అడుగుతారు. బాహుళకం అంటే ఏంటంటే మోర్ ఫ్రీక్వెంట్, ఎక్కువ సార్లు పునరావృతమైనటువంటి సంఖ్యని బాహుళకము అని అంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ బాహుళకం 2 అనేది 1 2 3 సార్లు రిపీట్ అయింది కాబట్టి దీని యొక్క బాహుళకం ఏంటి సార్ అంటే 2 ఇలా చెప్పేటువంటి సందర్భం. దీన్ని మనం అవిచలన పద్ధతి అని అంటాం. విచలన పద్ధతి అని ఉంటుంది. ఇక్కడ విచలన పద్ధతి అనేది చాలా కాన్సెప్ట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నట్టు. లైక్ 10th క్లాస్ స్టాటిస్టిక్స్ విచలన పద్ధతి, అవిచలన పద్ధతి 2 నేర్చుకుంటాం కాబట్టి ఇది అవిచలన పద్ధతిలో ఈ విధంగా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. విచలన పద్ధతికి వచ్చేసరికి కంటిన్యూస్ సిరీస్ అంటాం దాన్ని. ఈ మూడింటి సందర్భంలోనే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మూడింటి సందర్భంలోనే ఏం నేర్చుకుంటాము అంటే ఆ ట్యాబ్లో ఒక టేబుల్ ఇస్తాడు లైక్ దిస్. ఇలా ఒక టేబుల్ ఇచ్చి టేబుల్లో ఒక డేటా ఇస్తాడు, ఒక దత్తాంశం ఇస్తాడు. X, F ఫ్రీక్వెన్సీస్ అని మెన్షన్ చేస్తాడు. వాటి మధ్య రిలేషన్ చెప్పమంటాడు. దాని నుంచి మధ్యగతం ఎంత అని అడుగుతాడు, లేదా బాహుళకం ఎంత అని అడుగుతాడు, లేదా అంకమధ్యమం ఎంత అని అడుగుతాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మనకు ప్రతి దానికి ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది. మధ్యగతానికి ఒక ఫార్ములా ఉంటుంది, అంకమధ్యమానికి ఒక ఫార్ములా ఉంటుంది, బాహుళకానికి ఒక ఫార్ములా ఉంటుంది. అదే అంకమధ్యమం సగటుకైతే సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ అని ఒక ఫార్ములా ఉంటుంది. అదే కంటిన్యూస్ సిరీస్లో అయితే దీంట్లోనే అంకమధ్యం అనుకోవడానికి కంటిన్యూస్ సిరీస్ అయితే ఏ ప్లస్ సిగ్మా లైక్ FI/XI బై సిగ్మా FI ఇంటూ C అని ఒక ఫార్ములా ఉంటుంది. సో ఇలా ఫార్ములాస్ పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవకాశం ఉంటుంది. సో ఆ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవాలి.
ఈ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనే సందర్భంలోనే ఇక్కడ మనం ఏదైతే అర్థమెటిక్ మీన్, మీడియన్ ఎమ్, అర్థమెటిక్ మీన్ని ఏఎం, మోడుని జెడ్ అని అంటాం, బాహుళకాన్ని జెడ్ అని అంటాం. ఈ మూడింటి మధ్య రిలేషన్ తెలియజేసేటువంటి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా కూడా మనం నేర్చుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అది 8th క్లాస్ స్టాండర్డ్లోనే మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఫార్ములాను కూడా నేర్చుకోవాలి. ఇది కాకుండా ఇందులోనే సెంట్రల్ టెండెన్సీ అనే సందర్భంలో రేంజ్ అనేది కూడా ఉంటుంది. ఒకటి రేంజ్ అనేది 4వ టాపిక్ రేంజ్. ఈ రేంజ్ అనేది కూడా మనం సెంట్రల్ టెండెన్సీ అనే సందర్భంలో నేర్చుకోవాలి. ఓవరాల్గా చెప్పాలంటే ఇదంతా కూడా 10th క్లాస్ మ్యాథమెటిక్స్, 10th క్లాస్లోని స్టాటిస్టిక్స్ అనే టాపిక్ అనమాట. 10th క్లాస్లోని స్టాటిస్టిక్స్ టాపిక్. 10th క్లాస్లోనే స్టాటిస్టిక్స్ అనే టాపిక్లోనే ప్రాబబిలిటీ కూడా కంటిన్యూ అవుతుంది. ఇందులోనే సంభావ్యత అనే టాపిక్ కూడా ఇక్కడనే కంటిన్యూ అవుతుంది. కాబట్టి సంభావ్యత గురించి కూడా నేర్చుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ఇక్కడ సంభావ్యత అనేది మనకి ఎక్కడ కూడా పర్టికులర్గా మెన్షన్ చేయలేదులే, కానీ కొన్ని సందర్భాల్లో స్టాటిస్టిక్స్ అనే సందర్భంలోనే అంటే కొన్ని స్టాండర్డ్ బుక్స్, హయ్యర్ స్టాండర్డ్స్ కావచ్చు, కొన్ని స్టాండర్డ్ బుక్స్ తీసుకుంటే సపరేట్గా ప్రాబబిలిటీ అనే టాపిక్ ఉండదండి. ఈ స్టాటిస్టిక్స్ అనే టాపిక్లోనే ప్రాబబిలిటీ అనేది కూడా ఒక భాగమై ఉంటుంది. ఎట్లయితే ఇంతకుముందు మీరు టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము దూరంలో రైళ్లు, పడవలు, ప్రవాహాలు ఇంక్లూడింగ్ టాపిక్స్ ఎట్లయితే ఉంటాయో ఇక్కడ కూడా స్టాటిస్టిక్స్ అనగానే ప్రాబబిలిటీ అనేది కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. కాబట్టి ప్రాబబిలిటీ కూడా, సంభావ్యత కూడా నేర్చుకోవాల్సిన అవకాశం ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ ఆ సంభావ్యత కూడా ఎస్ఎస్సి స్టాండర్డ్లోనే నేర్చుకోవాలి. ఎక్కువ డెప్త్ కూడా పోవాల్సిన అవకాశం ఉండదండి. ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో బాగా డెప్త్ ఉంటుందిలే, కానీ మనం సింపుల్గా 10th క్లాస్ స్టాండర్డ్ అనే కాబట్టి సింపుల్ కాన్సెప్టే ఉంటుంది. సంభావ్యత గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. చాలా ఈజీగా క్వశ్చన్ని నేర్చుకోవచ్చు. సో ఇది స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి సిలబస్. సో నెక్స్ట్ క్లాస్లో మనం వీటికి సంబంధించి ఇండివిజువల్గా ఒక్కొక్క టాపిక్ని డిస్కస్ చేసి వాటిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏ స్థాయిలో ఉంటాయి అనేది కూడా మరొక క్లాస్ని మనం డిస్కస్ చేద్దాం. మీ మిత్రులందరికీ ఈ లెజెండ్ క్లాసెస్ అనే యాప్ని షేర్ చేయండి. ఇంకా తెలియనటువంటి వాళ్ళకి, ఆల్మోస్ట్ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యధిక పాపులారిటీ పొందినటువంటి నిరుద్యోగుల పాలిట ఉన్నటువంటి ఒక మంచి యూట్యూబ్ ఛానల్ ఏదైనా ఉన్నదంటే అది ఖచ్చితంగా లెజెండ్ క్లాసెస్ అన్ని చెప్పగలుగుతాం. మేము చాలామంది నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా మార్చినటువంటి ఈ లెజెండ్ క్లాసెస్ అనే యాప్ని మిగిలినటువంటి పేద విద్యార్థులు కూడా చేరే విధంగా షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. వాళ్ళతోటి ఈ క్లాసెస్ని ఫాలో అయ్యి మీ జీవితాన్ని మార్చుకోగలరు గవర్నమెంట్ జాబ్ తోటి.